రామ్ రామ్ ఫ్రెండ్స్, ఇన్నేళ్లు 15 నిమిషాలు పోలీసులు లేకపోతే హిందువులను ఏం చేస్తానో చూడండి అని అన్నా తమ్ముళ్ళు ఓవైసీలు వాళ్ళిద్దరిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగిన నాయకులను, కార్ స్టీరింగ్ వాళ్ళ చేతిలోనే పెట్టి వాళ్ళ చేతిలో కీలు బొమ్మల్లా ఆడిన నాయకులను, వాళ్ళ కాళ్ళ కింద నలిపేసి తన్నుతుంటే నీ బాంచందొర అనే నాయకులనే చూశాం కదా. ఓవైసీ లాంటి మతోన్మాదులని ప్రశ్నించే నాయకులు వస్తున్నారు. ఒక రాజా సింగ్, ఒక బండి సంజయ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి పవన్ కళ్యాణ్. మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మహారాష్ట్రలో సోలాపూర్ ప్రజానికం బ్రహ్మరథం పట్టారు. ఎన్డీఏ కూటమికి మద్దతుగా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం మొదలుపెట్టారు. తెలుగువారి ప్రభావం ఉండే ప్రాంతాల్లో వరుసగా బహిరంగ సభలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తంగా 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోలలో ఆయన పాల్గొనబోతున్నారు. Think of Pawan Kalyan. I've seen Pawan Kalyan's videos, rallies. मैं हिल जाता हूँ यार देख के. But yeah, they are considered as gods for their fans. Demigods, वहाँ पे है. वो वाला जो स्टार्डम है, वो इतना हिंदी में नहीं है. అయితే ఇటీవలే మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసం ప్రచారం చేస్తూ ఓవైసీలు మళ్ళీ 15 నిమిషాల ప్రస్తావన తీయడం, మళ్ళీ వాళ్ళ ధమ్కీని గుర్తు చేయడం చేశారు. అలా జనాల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం. సో అదే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ గారు ధీటుగా సమాధానం చెప్పారు. ఇంతకీ ఏమన్నారో వింటారా? వినేసేయండి. భయపడతారా? సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా? భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు. ధైర్యంగా మన నేల ఎక్కడికి పడుకోవడం, తలవార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చున్నాను. ఎవరికి దొమ్మలు చేయడానికి మీరు ఆలోచించండి. మీరు తల్వార్లు పట్టుకొస్తే మేము చేతులు కట్టుకొని కూర్చుంటామనుకుంటున్నారా? ధీటైన సమాధానం చెప్పడం మాకు వచ్చు అని అన్నారు. ఇది ఛత్రపతి శివాజీ నేల అని, ఇలాంటి బెదిరింపులకు భయపడమని అన్నారు. హక్కుల కోసం, స్వరాజ్య స్థాపన కోసం ఎలా యుద్ధం చేయాలి, ఎలా పోరాడాలి అని స్ఫూర్తిని ఇచ్చిన నేల అని, స్వరాజ్యానికి అర్థాన్ని నేర్పిన భూమికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని చెప్పారు. సభలో మొదట మరాఠీలో మాట్లాడుతూ నా మరాఠీలో ఏమైనా తప్పులుంటే క్షమించండి అని అందరి మనసును గెలుచుకున్నారు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి మాటే వినిపిస్తుంది. అయితే అదే రాష్ట్రంలో ఉండే వాళ్ళకి మరాఠీ రాదు, తెలుగు రాష్ట్రాల నుండి వచ్చి మరాఠీలో మాట్లాడుతున్నాడు అని ప్రశంసిస్తున్నారు కొందరు. మహారాష్ట్ర ప్రచారంలో ఎక్కువ స్థానిక అంశాలను ఎంచుకుంటున్నారు. మరాఠా సంస్కృతిని ప్రధానంగా బలపరుస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో యువత బాగా సందడి చేస్తున్నారు. హిట్ అయిన సినిమా పాటల ట్యూన్స్ తో మోత మోగిస్తున్నారు. ఒక సునామీ కనపడుతుంది అక్కడ. కాంగ్రెస్ హటావ్, దేశ్ బచావ్ అనే నినాదంతో సభలు మారుమ్రోగిపోతున్నాయి. ఆంధ్ర అయినా మహారాష్ట్ర అయినా పవన్ కళ్యాణ్ క్రేజే వేరు, ఆ కిక్కే వేరప్ప అని ఫ్యాన్స్ అయితే మురిసిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి రాకతో మహారాష్ట్ర ఎన్నికలు వేడెక్కుతున్నాయా? యువతలో మార్పు రానుందా? ఎవరు ఎంత మేలుకొల్పినా, ఏం చేసినా హిందువులకు ఉన్న ఆయుధం ఓటు. అందరూ ఓటింగ్ రోజున ఇంట్లో నుండి బయటికి వచ్చి మొదట ఓటు వేయాలి. బయటికి వచ్చి యుద్ధాలు చేయాల్సిన అవసరమూ లేదు. ఓట్ అనే ఆయుధం వాడి హిందువులను కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకొని యుద్ధం చేసినట్టే. ఎందుకుంటే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఈ మెసేజ్ ని ప్రతి సభలో చెప్పాలని కోరుకుంటున్నా. హిందువులు ఐక్యంగా ఉంటే, సంఘటితమవుతే హిందువుల కోసం నిలబడే నాయకులు, మన సనాతన ధర్మ రక్షణకై పాటుపడే నాయకులు వస్తారు, మన కోసం నిలబడతారు. ఇలాంటి నాయకులు వచ్చిన రోజు సెక్యులర్ ముసుగేసుకుని మైనారిటీలకు మాత్రమే హక్కులు ఉంటాయి,
హిందువులకి హక్కులే ఉండవు, జై శ్రీరామ్ అంటే మతోన్మాదులు అని ప్రవర్తించే ప్రతి ఒక్క నాయకుడు షర్టు మీద జంధ్యం వేసుకుని ముఖం మీద పెద్ద పెద్ద బొట్టు పెట్టుకుని నేను హిందూనేరా బాబు నమ్మండి అని చెప్పుకుని ఓట్లు అడిగే రోజులు వస్తాయి, తప్పక వస్తాయి, సంఘటితం అయి ఉంటే. మనం అడిగితే నాయకులైనా ప్రభుత్వమైనా చేస్తారు, మారుతారు. ఎందరో పవన్ కళ్యాణ్లు వీర శివాజీల్లా రావాలి, వచ్చేలా మనమే చేయాలి. జై భారత్, జై హింద్.